హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నా పేరు భాను. ఈరోజు డీమార్ట్లో చిన్న వీడియో చేసాము. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఆ ఫ్లవర్ వాజులు మా ఫ్రెండ్ నేను వెళ్ళాం. కప్పులు చూడండి చాలా బాగున్నాయి, చాలా తక్కువ రేట్లు, అన్ని డిస్కౌంట్లో ఉన్నాయి. ఆ కప్పు చూడండి, బీర్ తాగడానికి భలే ఉంటుందండి. మగవాళ్ళకి కొంటే గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఈ హాస్టల్లో పిల్లలకైతే చాలా బాగుంటాయి. ఒక 3 ప్లేట్లు 3 కప్పులు చక్కగా హోటల్లో తిన్నట్టు ఉంటుంది మనం ఆ ప్లేట్లలో తింటుంటేనే. మిక్సీలు కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. అన్నిటికీ ఆఫర్లు ఉన్నాయండి ప్రతి దానికి. డిమార్ట్ సామాన్ కానీ మనం ఒకటి కొనాలని వెళ్ళుకుని 4 కొంటామండి అక్కడ. కానీ వేస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే మనం అనుకున్నది మర్చిపోతాం అక్కడికి వెళ్ళాక. ఎట్ల మీదకో వెళ్ళిపోతాం మన మనసు అంటాను. అంగావిడ ఏం అవసరం లేనిదే గిన్నెలు కొంటుంది. మేము కిరాణా సామాన్లు కొందామని వెళ్ళి గిన్నెల సామాన్లు కూడా కొంటున్నాం. మరి చాలా ఉంటుంది అన్నట్టు అక్కడ. అది సింక్లో పెట్టుకునేది, అది మెతుకులు వెళ్ళకుండానే చాలా బాగుంది. కానీ దాని మీద స్టిక్కర్ లేదని తీసుకోలేదండి. అన్నీ అలా చూసాము, కొనలేదు ఏమీ. స్టీల్ సామాన్లు అయితే అనుకోండి, బట్టలు అండి, అక్కర్లేని బట్టలు కూడా కొంటాం అక్కడికి వెళ్తేనే. డోర్ మ్యాట్స్, ఇంకా గిన్నెలు, A to Z. ఇది లేదు అది ఉండాలే లేదు. నాకు తెలిసి అందరూ డీమార్ట్కి వెళ్ళే ఉంటారు. కానీ మనం 10 రూపాయల సామానం కొలదామని వెళ్ళి 10,000 రూపాయలు వదిలించుకునేది ఏంటంటే డీమార్టే. అక్కర్లేనిది కూడా మనం అబ్బాయి చూసి టెంప్ట్ అయిపోతాం అనమాట అక్కడికి వెళ్ళాక. అలాంటిది డీమార్ట్ అంటే. నాకు తెలిసి మనం సరుకులు లిస్ట్ రాసుకుని కిరాణా షాపులో తెచ్చుకున్నంత ఉత్తరం లేదు. చూసారా వెళ్ళి ఎన్ని కొనుక్కొచ్చాను నేను. ఆ బిస్కెట్ల ప్యాకెట్లు అవి ఇవి. ఆయన మాత్రం ఏం పట్టినట్టు తింటున్నాడు.